నుంచి ఊడిపోయి బద్దలైపోయి భూకంపం వచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే విలువైన వాడిని తీసుకెళ్ళిపోయారు. సాయంకాలం చనిపి తీసుకెళ్ళి పాతి పెట్టారు. పాతి పెట్టబడిన తర్వాత 3వ దినం తిరిగి సమాధి నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన సమాధి నుంచి బండను తీసోతల పడేసేసి సమాధి నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన ఆ ప్రక్కన గేసే మనలోకి వెళ్ళాడు. ఈ లోపల వీళ్ళు శిష్యులందరూ కూడా వచ్చారు. వస్తుంటే అక్కడికి వచ్చి సమాధికి రాయి ఎవరైనా పొల్లిస్తానని చూస్తే ఆల్రెడీ రాయి పొల్లించేసింది. అక్కడ వీళ్ళు చూస్తున్నప్పుడు అట్టొక్క దేవదూత ఇటొక్క దేవదూత కూర్చుంది. సమాధి దగ్గర ఎవరు ఉంటారు? సహజంగా కాపర్లు ఉంటారు. కానీ యేసు వారి సమాధి దగ్గర ఎవరున్నారండి? దేవుని దూతలు తల మెరుపులాగా మెరిచిపోతున్నారంట. హల్లెలూయా. మెరుపు అంటే ఎలా ఉంటుంది? మెరుపు అంటే అనే ఇదే అన్నది వర్షం వచ్చినప్పుడు కాకుండా మామూలుగా రావాలంటే ఫేస్ నూట కలపాలి కరెంటు. ఎప్పుడన్నా అక్కడ షార్ట్ అయినప్పుడు పోల్స్ మీద అని వస్తే చూసా మెరుపులు అలాగ ఉన్నారన్నమాట. దేవుని దూతలు అలా మెరిసిపోతున్నారు. అతను చూడగానే వాళ్ళని చూడగానంట కావలవారు ఉనికి సచ్చిన వాళ్ళ పడిపోయారంట. హల్లెలూయా. అప్పుడు దాకా యారపులు అన్నారు వీళ్ళకి. సంతకాడ 3 రోజుల నుంచి పెద్ద వీళ్ళేదో కాపలా యేసువారు కాపలాగా చూడలేక ఇప్పుడు కూడా యేసువారిని ఏదేదో అంటున్నారు. వీళ్ళేదో పెద్ద పులులాగా ఈడులాగా వీళ్ళందరూ కరకర ఉనిపోతారు. ఇప్పటికైనా సార్ చూడు ఉడికి సచ్చిన వారు లేపరండి. ఆ దేవుని దూతలు చూడలే. దేవుని దూతని చూడలేనోడు దేవుని చూడగలలా? ఎంత విలువైన వాడండి దేవుడు. ఈ లోపల స్త్రీలు పురుషులు అక్కడికి వెళ్ళారు. అయ్యా ఇక్కడ ఎవరు లేరు. యేసువారు అయ్యో బండ తెరిచేస్తుంది, సమాధి తెరిచింది, ప్రభు ఎట్టి వెళ్ళిపోయాడు అని అంటే, గల్లీ స్త్రీలారా గల్లీ మనుషులారా మీరెందుకు ఇక్కడ ఎదుగుతున్నారు సమాధిలో? ఆయన మీకు చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. ఈ మాట యేసువారు అక్కడ కూర్చొని చెప్పచ్చుగా. కానీ దేవుని దూతలు చూసావా ఎంత విలువైనాడండి యేసువారు. అందుకని ఆయన గురించి దూతలు అక్కడ చెప్తా ఉన్నాయి. ఆయన లేడు, మీకంటే ముందుగా గలిలీకి వెళ్తున్నాడు. ఎలాండి మీరు అక్కడ ఆయన ఎదురు చూస్తారు. హల్లెలూయా. అంత విలువైన వాడది చెప్పాడండి ఆయన గురించి. బబ్బుల్లోటి వస్తున్నాడు అనుకో, అయ్యగారు ఎక్కడికి వెళ్తాడు ఏమా నాకు తెలియదు అని అంటారు. కానీ ఎంత ఎందుకని అయ్యగారు అంటే ఆయనకి విలువైతే చెప్తాడయా ఇవాళ కూటంలో ఉన్నారయ్యా, ప్రేయర్స్లో ఉన్నారయ్యా, లేదా రెస్ట్ చేసుకుంటున్నారయ్యా అని చెప్తారు. విలువ చూస్తే విలువ తక్కువ చూసేది నాకు తెలియదు అని అంటారన్నమాట. కానీ దేవుని దూతలు అలా అన్నాయా క్లియర్గా ఇచ్చేసి అని చెప్పేసి. ఎందుకంటే యేసువారిని అవి ఏం చేస్తున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే విలువగా చూస్తున్నాయి. అంత విలువైన వాడండి యేసువారు. హల్లెలూయా. యేసువారు గెత్సేమనీలో ఈ లోపల మగ్దలేనే మరి ఏడుస్తుందంట. ఏడ్చుకుంటూ నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఇంత సీల్ చేసి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అని ఏడుస్తుందంట. సమాధిని సీల్ చేసిన ఎత్తుకెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి వెళ్ళి త్వరగానే యేసువారు అక్కడ నిలబడి, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చి ప్రభువా అని అనుకున్న బోధకుడా అని దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుపోయింది. అంటే ఇప్పుడు బోధకులు అంటే ఇప్పుడు మనం సేవకులు ఉన్నాం. కపలన అయ్యగారు కనపడగానే ఏం చేస్తారండి, పాదాలు పట్టుకోవాలని నమస్కారం చేయాలనుకుంటారు. గురువు గారికి శిష్యులు అలా చేస్తారు. అది తగ్గింపు అనమాట, తప్పేం కాదు అది. అలా వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడండి ఆయన, అమ్మా నేను ఇంకా పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు, నువ్వు నా పాదాలు తాకొద్దు. ఆవిడ ఆగిపోయిందంతే. అంటే ఎంత విలువైన వాడండి యేసువారు. హల్లెలూయా. అంతకుముందే ఆయన అందరినీ ముట్టుకున్నాడు. ఆమె ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలా? హల్లెలూయా. ఇక టచ్ చేయాలా బయలుదేరాడు. అందరు కలిసి గల్లీకి రండి, అక్కడ మీరు నన్ను చూస్తారు. శిష్యులు కూడా చెప్పేళ్ళి ఇక వీళ్ళకి ఎంత ఆనందం అండి, చనిపోయిన ప్రభువారు లేచండి, అంత ఆనందం అండి. వేల కొల జనసమూహం అంతా కూడా ఉన్న యేసువారు చచ్చిపోయటం ఎంతమంది ఉన్నారయ్యా? ఆయన కార్యాలు పొందు. ఇప్పుడు కూడా కొంతమంది బ్యాచ్ అట్టంటి వాళ్ళు ఉన్నారండి. యేసువారి దగ్గర కార్యాలకు వస్తారు కానీ విశ్వాసంతో వచ్చేవాళ్ళు తక్కువ అనమాట. ఆయన దగ్గర కార్యాలకి వేల కొలలు వచ్చారు, విశ్వాసం ఉన్న వీళ్ళే. అందుకని వాళ్ళ ఎవరి పేర్లు ఏమైనా ఉన్నాయా? వీళ్ళ పేర్లే చేయకుండా రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. అందరూ వచ్చారు. 500 మంది కంటే ఎక్కువ సన్ని వచ్చారండి ఇక్కడికి. వీళ్ళు చెప్పిన స్త్రీలకి వేల కొలది ఏమీ పేరు, 500 మంది వచ్చారు. 500 మంది అంటే మన మీటింగ్లు పెట్టినప్పుడు వచ్చే అంత జనం 450 వస్తారు మన మీటింగ్కి చర్చిలో. అలాంటి జనం ఇంకొక 100 మంది 50 మంది పెరిగారు.
ఆ జనం అంతా ఒక చోట నిలబడి ఉండగా ప్రభు వారితో మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన ఎంత విలువైన వాడు తెలుసా? ఆయన వారితో మాట్లాడుచుండగా, వారు చూచుచుండగా ఆకాశం నుంచి అలా మేఘం వచ్చిందంట. హల్లెలూయా. హెలికాప్టర్ విమానం వచ్చినట్టుగా మేఘం అలా వచ్చింది. సీఎం గారిని తీసుకెళ్ళాలంటే ఏమవుతుంది పైనుంచి? కానీ యేసు వారిని తీసుకెళ్ళాలంటే ఏమొచ్చిందమ్మా? మేఘం వచ్చిందంట. మేఘం అయినలాగా ఎంత విలువైన వాడండి ఆయన. హల్లెలూయా. మీకు ఎవరికైనా మేఘం వచ్చి తీసుకెళ్ళిందా? అసలు మేఘం అది ఆవిరండి. అది ఎంత విలువైన వాడండి. సృష్టి కూడా ఆయనకి దాసోహం ఉంటుందండి. అసలు మనిషి దాని మీద నిలబడగలనా? కానీ లేపుకొని వెళ్ళిందండి. హల్లెలూయా. కొంతమంది అంటారు యేసు మనిషి కాదండి, ఆయన ఆత్మ అండి. అందుకని అలాంటి వాళ్ళ కోసమే తోమాను చూసి అన్నాడు, రా నేను దురాత్మలో పోతాం అనుకున్నావు, నా చేతులు పట్టుకో, నా కాళ్ళు పట్టుకొని చూడాలంటే పట్టుకొని ప్రభువా నువ్వేనయ్యా అని ఏడ్చాడండి. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టుగా భూతానికి మీరు ఎవరైనా భూతాన్ని పట్టుకున్నారా? సరే భూతాన్ని పట్టుకో అవసరంలా, పట్టుకున్నదాకొద్దు. పోనీ చూసారా కళ్ళల్లో? పోనీ కళ్ళలో చూసారా? కళ్ళ చూసింది కళ్ళు తిరగనే ఉంటుందా? అది కళ్ళలో మాత్రమే కనబడద్ది. మళ్ళీ ఇళ్ళలో కనబడనే మన కంటికి కనబడదు, తిరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ యేసువారు ఆ వజాన మనిషి అయ్యి నిలబడితే భూతం అంటున్నాడండి. భూతమునకైతే ఎముకలు ఉండవు. ప్రభువుకి తెలిసండి భూతాలకి. గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు నైట్ కనబడితే పట్టుకొని చూడు. బొబ్బులు వచ్చి పట్టుకున్నాడు. మొత్తం అంత తడివి చూశాడు. ఇక్కడ గాయాలు కూడా, డొక్కలో గాయం కూడా చూపించాడు యేసువారు. పట్టుకున్నాడు. నమ్మవయ్యా, అసలు ఎంత నమ్మకత్వం వాళ్ళ కలుగు చేశాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. వాళ్ళు అందరిని కూర్చోబెట్టేసి అందరితో ఎందుకంటే మరి ఈ శిష్యులు మాటలే మరి మిగతా వాళ్ళు నమ్మతలుగా ఓ శిష్యులు ఏదో బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు ఉత్తిదే అంటారు కదా. అవునా కదా? పద్దాక మా వెనకాల తిరిగోళ్ళు మేమే మీ సాకులు విశ్వాసాలు చెప్పుకున్నారు అనుకో, అబ్బో ఉత్తిదే అంటారు కదా. అందుకని బయట వాళ్ళు కూడా దేవుడు ఏం చేశాడు? 500 మందిని అక్కడ పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళు కూడా చూస్తుండగా మేఘం వచ్చి ఆయన అలాగా తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి? పరలోకమునకు ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినాక దూతల్లో కూర్చున్నాడా? పరిశుద్ధుల్లో కూర్చున్నాడా? తండ్రి కుడిపార్శ్వమే, ఆయన కుడిపార్శ్వం, తండ్రి కుడిపార్శ్వమందు ఆశీనుడే రెడీగా కూర్చున్నాడు. హల్లెలూయా. ఇక్కడే ఉంది ట్విస్ట్. మళ్ళీ తండ్రి ఏంటి, మళ్ళీ కొడుకు ఏంటి, ఈయన దేవుడు ఏంటి, ఆయన తండ్రి ఏంటి, ఆయన కొడుకు ఏంటి, తండ్రి ఏంటి? బాబా పిచ్చెక్కి పొద్దు కొంతమందికి. బాగానండి. మిమ్మల్ని ఎవరిని అడిగితే క్వశ్చన్ చెప్పండి. ఆయన భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. ఆసీనుడు అవగానే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమనిందంటే ఆయనకి సర్వాధికారము తండ్రి వలన ఇయ్యబడెను. ఏమధికారం? ఇక తండ్రి ఏమి చేయడు, చేసేది ఎవరు? కుమారుడికి సర్వాధికారం. తండ్రికి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, మొత్తం ఆయనే నిర్వర్తిస్తాడు. పరలోక రాజ్యాన్ని మార్గం కూడా ఎంత అధికారం ఆయనకి ఎందుకు ఇచ్చాడంటే తండ్రి దేవుడు శ్రమను సహించి, సిలువను సహించి ఆ ప్రకారంగా బలియాగం అయ్యాడు కాబట్టి ఆ పవర్స్ అన్నీ కూడా ప్రభుకి ఇచ్చాడు. అందుకనే యేసు ప్రభు వారే దేవుడు, యేసు వారే కుమారుడు, యేసు ప్రభు వారే పరిశుద్ధాత్ముడు. పవర్స్ అని ఆయనకి ఇచ్చాడు. ఆయన పేరేంటి? ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారు కదా, పక్కన ఇంకో ఆయన ఉంటాడు. ఆయన పేరేంటి చెప్పే? సిగ్గుపడుతుంది. డిప్యూటీ సీఎం గారు కదా. మళ్ళీ సీఎం ఏంటి? మళ్ళీ సీఎం గారని ఆయనకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటాడు డిప్యూటీ సీఎం. చంద్రబాబు నాయుడు గారిది ఏముండదు, ఆయన పై పని చూసుకుంటాడు. పక్కన డిప్యూటీ సీఎం గారికి ఎన్ని ఉన్నాయి తెలుసా? ఆయన ఛానల్స్ ఎన్నాయా? 3, 4, 5, 6 ఇచ్చారు ఆయనకి. 3, 4, 5, 6 ఆయనకి ఇచ్చాడు శాఖలు అనమాట. కానీ యేసువారికి ఎన్ని శాఖలు ఇచ్చారంటే సర్వ శాఖలు ఇచ్చేసారు. హల్లెలూయా. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆమేన్. మీరు ప్రకటన గ్రంథం చదివితే అర్థమైంది. హల్లెలూయా. ఎంత విలువైన వాడండి. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? కాలు మీద కాలేసుకొని ఒక్కొక్కడు కొడాలు పెట్టి కొడుతున్నాడా? ఆయన ఎవరన్నాడంట,
పరలోకానికి వెళ్తేనంట అక్కడ 70 మంది కన్నికలతో డ్యాన్స్లు వేయచ్చంట. అదంతా కల్పన కథలు ఇవన్నీ. కల్పన కథ కాదు, బైబిల్ అంతా కూడా వాస్తవికం, చరిత్ర, దేవుని దర్శనములు, దేవుని మాటలు దీంట్లో ఉన్నాయి. ప్రియులారా, అక్కడికి వెళ్ళింటండి దేవుడు ఆ పై నుంచి మనల్ని ఏం చేస్తాడంట, పరిపాలన చేస్తున్నాడు అంటండి. హల్లెలూయా. ఆయన అక్కడి నుంచి మనల్ని పరిపాలన చేస్తున్నాడు. ఆయన అక్కడ కూర్చొని వేరొక ఆదరణకర్తని మన కోసం, మళ్ళీ ఆయన వెళ్ళిపోయి అక్కడ కూర్చొని పట్టించుకున్నట్టుగా లేడు. ఆయన అక్కడ కూర్చొని అక్కడి నుంచి ఆదరణకర్త, దాని పేరే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈ 3 కూడా ఆయనే నివర్తిస్తున్నాడు. ఇక ఆయన సర్వాధికారి. పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయనకు ఉంది, స్వర్గం యొక్క తాళపు చెవులు కూడా ఆయనకు ఉన్నాయి. ఇక ఆయనకి అధికారం లేదనలేదు, అందుకే ఆయన సర్వాధికారియగు దేవుడయ్యాడు. ఆమేన్. ప్రియులారా, ఎంత విలువైన వాడండి యేసువారు. అందుకని ఎంత విలువైన వాడు కాబట్టి కొర్రలయ్య గారు వాళ్ళ అమ్మగారికి కొంతమంది జనాభా విలువైన వారు అనుకునే ఆవిడ అందంట, అమ్మో ఆయన చాలా విలువైన వాడమ్మా, నువ్వు ఎవరైతే విలువ అనుకుంటున్నావో వాళ్ళకంటే కూడా విలువైన వాడు ఆయన. హల్లెలూయా. అన్ని నామములకు పైన నమ్మిలుండి జబ్బులు కొట్టేయాలండి. ఇటువంటి విలువైన వారిని మనం అనుసరిస్తే, విలువైన దేవుణ్ణి అనుసరిస్తే మన జీవితాలు కూడా విలువగా బ్రతుకుతాం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ప్రార్థన చేయండి దయచేసి. విలువలేని బతికైంది నా బతికని బాధపడుతున్నావా? విలువైన యేసుని వెంబడించు, నీ బ్రతుకు కూడా విలువ అవుతుంది. పాప స్త్రీ విలువలేని బతుకు ఎప్పుడైతే యేసుని వెంబడించి యేసు పాదాల దగ్గర పడిందో ఆ కుమార్తెకి విలువగా వచ్చింది బ్రతుకు, విలువైన జీవితం వచ్చింది, పాపము పోయింది. ప్రియులారా, అయ్యో నువ్వే పాపం చేపినా, ఏ తప్పు చేపినా విలువలేని బతుకుతున్నావా? విలువైన యేసుని ఎదురుగా ఉంటే ఆయన్ని లేచి విలువలేని దానికోసం ఎంతకాలం పాకులాడతావు? ఇప్పుడేం సరే విలువైన యేసయ్యకు చూడు. ఆయన ప్రేమిస్తున్న విలువైన నీతో నడుచుడు ద్వారా, నీ స్నేహం చేయడం ద్వారా, నిన్ను వెంబడించడం ద్వారా, నిన్ను నమ్ముడు ద్వారా ఈ రోజున మా బ్రతుకులు విలువగా నడిపిస్తున్నావు. అందరూ బ్రతుకులు విలువగా నడిపిస్తున్నావు. నువ్వు చాలా 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 విలువైన వాడు, అత్యున్నతమైన సింహాసనాసీనుడైన దేవుడు. అలాగే ఇంకా ఎవరైతే ప్రభా విలువ లేనిగా ప్రభా బాధపడుతున్నారో, బ్రతికింతే విలువ లేదనుకుని బాధపడుతున్నారు, అలాంటి వారికి విలువ దయచేయి. నీ వైపు నడిచే భాగ్యం దయచే, నీతో నడిచే భాగ్యం దయచే, నీ ఎందుండే భాగ్యం దయచే కృప దయచే, బలం దయచే. విలువగా నడిపిస్తున్నాం, మాకు నీకే స్తుతులు స్తుతులే. ఎంతో మందిని ప్రభా విలువైన జీవితాలు ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నువ్వు చాలా 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 విలువైన దేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు మేము విశ్వసించున్నాం. ఇంకా మా విలువలను పెంచి సహాయం తెచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధుడిగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరునుగా. మా నేడు ఆహారం అందించు, మళ్ళీ ప్రార్థించు, క్షమించు. శోధం తేకాదిశం తప్పించు, శక్తి మహిమ నిరంతరం నీవు. ఆమేన్. మనం లేచబడి కీర్తన పడుచుండగా దేవునికి ఆశీర్వాదం పొందాం. దయచేసి లేచబడదాం. రక్షయ ప్రభు నీకి స్తోత్రము స్తోత్రము, జయ జయ యేసయ్య. పాపల రక్షయ, పాపి కోసం పరమ పదంబును, పాపి కోసం పరమ పదంబును విడచి మనిషిగా మంటికి పోయే మనిషిని నీవు. గ్లోరీ. మంటికి పోయే మింటికి లేపిన మహితాత్ముడు, జయ జయ పాపల రక్షయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము, జయ జయ నెలవైన వారిలో గలిలయ స్త్రీలతో గోపతి అయినా
జన సమూహము నెలవైన వారిలో. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను మడింపగా సిలువను మోసేయు, నిన్ను మడింపగా సిలువను మోసేయు కలువరి గోట ఘన విజయము. జయ జయ పాలనాక్షయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రం. జయ జయ दावीद कुमार कुमार परिशुद्ध తొట్టులకుండా మిమ్మల్ని కాపాడకును, తన మహిమతి ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకును. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికి, అలాగే ఈ మధ్యాహ్న కాలమందు ఈ గృహార్థనకి, ఇదిగో భాగ్యజ్యోతి గారి ఫ్యామిలీకి, ఇరువురు వారికి, మాకు సదా మీ సన్నిధి తోడేయండి గాక. ఆమేన్. కలువరి మేట్లను కలవరమయ్యు కాల్వలరాతము కలువరి మేట్లను హల్లెలూయా యేసు రక్తం బండలో పకెళ్ళెను భూమియు కొండకెను బండలో పకెళ్ళెను భూమియు కొండకెను దేవాలయము జయ జయ పాపలక్షయ ప్రభు నీకే స్తోత్రం. జయ జయ పాపలక్షయ
Resurrected. 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 Glory. Hallelujah. Hallelujah. Glory. Hallelujah. Suvaraj ke David Kumar Istiraj Esraj Elme Kumar Barshudraj Yesur Shol Guru Arda Raise